రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? అంటే ఎస్సీ సామాజిక వర్గానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారా, లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నాడు. ఏమేమి చేస్తుంది, ఎందుకు మంచి అన్ని నవరత్నాలు అన్న తర్వాత 100కి 100 పాళ్ళుగా నిజాయితీగా ఉమ్, జగన్ అన్న మాత్రం ఆయన మాట తప్పలేదు, మడం తెప్పలేదు. బంగారు కొండ. ఎందుకంటే నేను 9 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నాను నేను. ఉమ్, అయినా సరే తెలుగుదేశంలో రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు నాకు. ఉమ్, తెలుగుదేశం అంటే నా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎన్నిపోటు పొడిచారు నాకు. ఈ జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు మా ఆవిడ 10,000 లోన్ ఇస్తే వడ్డీ కొట్టి పెట్టుకున్నాం. ఇదేనా? ఇదే. ఉమ్, మళ్ళీ జగన్ అన్న మాకు రేషన్ కార్డు వచ్చింది. ఉమ్, నాకు పెళ్ళయి 30 ఏళ్ళు అయితే రేషన్ కార్డు అనేది లోగడ నాది తీసేసి తెలుగుదేశం వాళ్ళు ఎన్నుపోటు పొడిచి మమ్మల్ని చాలా ఇది చేసి మేము తెలుగుదేశం కూడా మాకు రేషన్ కార్డు వద్దాం అనుకున్నా రావట్లేదు. అంత మోసం, పచ్చి మోసం. తెలుగుదేశం అమ్మో రేషన్ కార్డు ఇచ్చింది జగన్ గారి పాలన మంచిగా ఉందా? మంచిగా ఉందన్న. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ పథకాలు వస్తాయి? మాకు అన్ని పథకాలు వచ్చింది. ఏమేమి వస్తాయి? 10,000 లోన్ వచ్చింది. ఆయన 10,000 లోన్ ఆమెకి వచ్చింది. 2 సార్లు ఇచ్చాడు జగన్ అన్న. 2 సార్లు వచ్చాడు, బడ్డీ కూడా పెట్టుకున్నాం. బాగా ఉంది. రేషన్ కార్డు వచ్చింది. పిల్లలకి నీళ్ళు వేసుకున్న మా కోడలకి మా కూతురికి వాళ్ళు బాగా ఇంటికి తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది. మార్నింగ్ వచ్చి పింఛన్ ఇస్తారు అని చెప్తారు, సర్వీస్ బాగుందని. నిజమేనా ఇది? అది వాస్తవం అండి. అది తెల్లారపాటి నేను కోడిగుడ్లు అమ్ముకుంటా. నేను తెల్లారపాటికి వెళ్ళిపోతాను. పెన్షన్ వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరి వెళ్తాను. ఇంటింటికి నేను వెళ్తాను. వాళ్ళు 1వ తారీఖు వస్తే తెల్లారపాటికి వాళ్ళు నాకన్నా ముందే అక్కడ ఉంటున్నారు. పెన్షన్ అనమాట. మళ్ళీ జగన్ గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది. దానికి తోడు దళితులు బాగుంటారు. దళితులు అనేది దళితులుగా పుట్టాలని తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, చూసారా? అది మేము దళితులుగా పుట్టినందుకు మేము మా దళిత బిడ్డలు వీళ్ళందరూ కూడా నిజంగా న్యాయంగా ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి వస్తే దళితులుగా పుట్టాలనుకుంటే దేవుడిచ్చిన వాళ్ళు అందరం దేవుడిచ్చిన బిడ్డలమే కదా అందరం. అలాంటి దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారని అంటే అది ఉన్న వాళ్ళకి పెత్తందాల అహంకారం. అది దళితులు లేనోళ్ళ వీళ్ళు తినేది అన్నం కాదా, వీళ్ళు పోయేది నిద్ర కాదా అని దళితులుగా పుట్టాలని అనుకుంటారా అని అంటూ ఏంటండి అది? తెలుగుదేశం అయినా కూడా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక మేము వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాం. జగనన్న పాలన బాగుంది, రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుంది. ఆయన చనిపోయినప్పుడు మా ఇంట్లో 4 రోజులు అన్నం వండుకోవాలి మేము. ఆ తర్వాత బిడ్డ చేశాడు. ఆయన చాలా కష్టాలు చేశారు, చాలా కష్టాలు పాలు చేశారు. ఇదేంటండి? నువ్వు తెలుగుదేశం కాంగ్రెస్ ఎదురు పార్టీ అంటే ఎదురు పోటాడుకోవాలి. నువ్వు బీజేపీలో కలుస్తున్నావు, కాంగ్రెస్లో కలుస్తున్నావు, ఏ పార్టీ దొరికితే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నావు. ఇదేం న్యాయం అసలు? అవకాశం ఎలా ఉంటుంది? నువ్వు కాంగ్రెస్ అంటున్నావు, సోనియా గాంధీ దగ్గరికి వెళ్తున్నావు, రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తున్నావు, బీజేపీ దగ్గరికి వెళ్తున్నావు. నీకు తెలుగుదేశం మళ్ళీ ఏంటి? దానికి తోడు జనసేన తెచ్చుకుంటున్నావు. ఎలా? ఏది అసలు ఎలా? ఒక వరలో ఎన్ని కత్తులు? వర అనేది ఒకటే, ఆ దాంట్లో దూరే కత్తి ఒకటే, అది జగన్ అన్న. వరలో ఈ 5-6 ఉన్నాయి, వేస్ట్. మొత్తానికి మళ్ళీ అధికారంలోకి వస్తారా? మళ్ళీ అధికారంలోకి జగన్ అయినా రావాలి, దళితులు బాగుండాలంటే జగన్ అన్న రావాలి. రైట్, థ్యాంక్ యూ. ఓకే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి 2019లో హామీలు ఇచ్చారో ప్రజలకి, నవరత్నాలు కానివ్వండి, దానికి మించిన ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ అందించినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మేము వై నాట్ 175 అనే ఒక నినాదంతో ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పిలిపించారో ఆ దిశగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ మా అభ్యర్థులు కానివ్వండి, మా యొక్క పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ, కింద స్థాయి క్షేత్రస్థాయి నుంచి అన్ని నాయకులు కూడాను ఈ రోజున ప్రజలు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటా ఉన్నారు. ఆ సందర్భంలోనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజున ఉన్నటువంటి
సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఈ గడపకి ఈ రోజున దాదాపు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ 175 నియోజకవర్గంలోనూ దాదాపు 1,80,000 ఓట్లు 2 లక్షల చిలుకులు ఉన్నటువంటి ఓట్లు దాదాపు 1,80,000 ఓట్లు పోలైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 1,00,000 ఓట్లు పోలయ్యి అభ్యర్థులు ఘన విజయంతో సాధించడానికి 175 స్థానాలు మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం. రానున్న కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ రోజున ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ తోక పార్టీలు అన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. అవన్నీ ఈ రోజున ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళ అభ్యర్థులే ప్రకటించుకునేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఇల్లు ఈ రోజున చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నమ్మే దుస్థితిలో లేడు. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఒక దుర్మార్గుడు, వాడి యొక్క ప్యాకేజీ మనిషి. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్యాకేజీ మనిషి. ఆఫ్టర్ ఆల్ ఈ రోజున కాపుల్ని తాకట్టు పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్కు ఉంది. కాపుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసిన ఘనత పవన్ కళ్యాణ్కు ఉంది. ఈ రోజున కాపులు కూడా ఈ రోజున నమ్మే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితిలో కాపులు కూడా లేరు. ఈ రోజున కాపులందరూ కూడా సైనికులందరూ కూడాను ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో సందేహం లేదు. ఈ రోజున 24 సీట్లకి ఈ కాపుల యొక్క మనోభావాలని చంద్రబాబు నాయుడు దగ్గర పాదాల దగ్గర తాకట్టు పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్కు ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగాను కూడాను మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు నిన్న ఒక కారిడార్గా అక్కడ పెట్టినటువంటి ఘనత మరి విశాఖపట్నంలో పెట్టినటువంటి పారిశ్రామికవేత్తల దిగ్గజాలతో ఈరోజు పెట్టినటువంటి సదస్సు కూడా చాలా సక్సెస్ అయింది. నిన్న వైజాగ్లో ఒక ప్రెస్ మీట్లో సదస్సులో వాళ్ళు చెప్పడం జరిగింది, ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తా వైజాగ్లో అని చెప్పింది. తెలుసా ఈ విషయం అందరూ? అది తెలుసండి. మరి పక్క 100% ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక పారిశ్రామికవేత్తలు కూడాను ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటా ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. నిన్నందరూ కూడా పారిశ్రామికవేత్తలు ఎంతో సంతోషపడ్డారు. ఇది కారిడార్ విషయంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కారిడార్ వ్యవస్థని ఇంకా మరింత విస్తృతపరచడానికి జగన్మోహన్ రెడ్డి సన్నిహాలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ వర్షాధికారికాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఆయనకి పెట్టుబడులు పెట్టడానికి, ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి, ఉద్యోగ వృత్తులు కల్పించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి రాబోయే కాలంలో మరింత ఉన్నత స్థితిగా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాదాపు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఘనత జగన్మోహన్ రెడ్డికే ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంగా ఈ రోజున ప్రజలందరూ కూడాను ముక్తి కట్లంతో చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ ఈ సంక్షేమ పథకాలు మన ఇంటికి అందవు. రాబోయే కాలంలో ఈ తొత్తు పార్టీలు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ కానీ నమ్మి మనం చేస్తామంటే ఈ రోజున మళ్ళీ ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారు, మన జీవితాలు అన్యాయం అయిపోతాయని చెప్పేసి ప్రతి ఒక్క గడపకి మేము తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇదే మాకు సందేశాలు పంపిస్తూ ఉన్నారు. తాడేపల్లిగూడెం సభలో మొన్న జెండా సభను నిర్వహించడం జరిగింది. ఆ సభలో ప్రతిసారి జగన్ గారు 4 పిల్లలు అంటాడు, నాకున్నది 3, 4వ పిల్లం నువ్వే జగన్ అని అన్నాడు. దీనిపై మీ స్పందన ఏంటి? 4వ పిల్లలు అంటే ఆడికి ఆల్రెడీ ఇంకో 4వ పిల్లను కూడా సిద్ధం చేసుకున్నాడు, రెడీగా ఉన్నాడు. అది త్వరలో కూడా మీ యొక్క ప్రెస్ మీట్ వాళ్ళకి కూడా బయటపడతా ఉంది. ఆయన రెడీగా ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు బయటపడలేదు, దానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అతను పిల్లలు పిచ్చివాడు ఏంటి, 4 పిల్లలు కాదు 5 పిల్లలని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 4వ పిల్ల మా జగన్మోహన్ రెడ్డి కాదు. కళ్యాణ్ గారు రాజకీయాలలో పనికొస్తారు అది చెప్పండి. రాజకీయాలకు ఒక సొంట, రాజకీయాల్లో ఒక జీరో. అర్థం కాలేదండి, ఇతను ఒక జీరో. ఈయనంత ప్యాకేజీ మనిషి, ప్యాకేజీ కావాలి, ప్యాకేజీ 100% అంటే నేను చూడవసరం లేదు. ప్రజలే చెప్పుకున్నారు, ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం, నగ్న సత్యం ఇది. ప్రజలందరూ నగ్న సత్యం ఇది. ఇతను ప్యాకేజీ ఇస్తే చాలు వెళ్ళిపోతాడు, ప్యాకేజీ మనిషే. లేకపోతే 24 సీట్లకు అమ్ముడిపోయి కాపు జాతిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర కాలు తాకట్టు పెట్టడం అంటే, జన సైనికులు ఫ్లెక్సీలు సించేస్తున్నారు, కార్యాలయాలు పాల్గొడుతున్నారు, బొమ్మనాభూతులు తిడతా ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రజల సేవ చేయడానికి రాలేదు. మా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధించే వరకు మా జగన్మోహన్ రెడ్డిని దింపుతాడట. ఈడు ఒక యదవా, ఈడికేది లేదు, దిక్కు లేదు. ఈడే 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల పోటీ చేసినాడు, 2 ఓడిపోయినాడు. ఒక్క సీటు గెలిచింది ఇప్పుడు 2019లోను. ఆ ఒక్క చోట కూడా పోయింది, అది కూడా మా పార్టీలోకి వచ్చేసాడు. ఇంక వీడికి ఎక్కడ ఉంటారండి ప్రజలు? ఈయన నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈ రోజున రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి విశ్వాసంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడాను చక్కగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము సిద్ధం అనే నినాదంతోనే బయలుదేరాము. ఆ విధంగా ఆ సిద్ధం అనే నినాదంతోనే మేము వై నాట్ 175 అనే నినాదంతోనే మేము 175 సీట్లు మేము సాధించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం. రాబోయే కాలంలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ఘనత జగన్మోహన్ రెడ్డికే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.